ఇండియాలోని మిస్ రేచల్ యూట్యూబ్ ఛానల్ పాపులరో కాదో నాకు ఐడియా లేదు, కానీ యూఎస్లో అయితే చాలా పాపులర్ అన్నమాట. కిడ్స్కి మోస్ట్ ఫేవరెట్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏదంటే మిస్ రేచల్ ఛానల్ అని చెప్తారు. క్యాండీ కొంచెం మాట్లాడుతున్న స్టేజ్లోని నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే మిస్ రేచల్ యూట్యూబ్ వీడియో చూపించు, సో అది చూసి చాలామంది కిడ్స్ మాట్లాడడం నేర్చుకున్నారు అని చెప్పన్నారన్నమాట. క్యాండీకి స్క్రీన్ టైమింగ్ అంటే కనుక లైక్ మేము టీవీ అనేది ఎక్కువగా క్యాండీ చూసేటప్పుడు మేము పెట్టేది ఏంటంటే సాంగ్స్ మాత్రమే. అంటే ఎప్పుడైనా నేను ఆక్యుపైడ్ ఉండి నాకు ఏమైనా మీటింగ్స్ ఉన్నాయనుకోండి, నేను క్యాండీకి యూట్యూబ్లో సాంగ్స్ పెడతాను, లైక్ ఒక 5 to 10 minutes సాంగ్స్. ఆ సాంగ్స్ వింటూ ఆ బీట్ వింటూ తను మూమెంట్ ఇస్తూ ఉంటుంది. సో అలానే నేను తను మంత్స్ బేబీగా ఉన్నప్పుడు చూశాను. అయితే నేను ఇండియా ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత నా ఫ్రెండ్ సజెస్ట్ చేయడం వల్ల మిస్ రేచల్ వీడియోస్ పెట్టానమాట. సో పెట్టినప్పుడు మోస్ట్లీ ఆ స్క్రీన్ టైం కాస్త 10 నుంచి 20 minutesకి వెళ్ళింది. సో ½ an hour మ్యాక్సిమం డేలో ఒక ½ an hour ఆ వీడియో ప్లే చేస్తూ ఉండేదన్నమాట. ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు 1 month తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే అది పెట్టినప్పుడు క్యాండీ అలానే చూస్తూ ఉండిపోతుంది. తను మాట్లాడినప్పుడు తను రిపీట్ చేయడం కానీ లేకపోతే యాక్టివ్గా ఉండడం కానీ, నేను సాంగ్స్ పెట్టినప్పుడు ఎంత యాక్టివ్గా ఉండిందో బట్ ఇది పెట్టినప్పుడు యాక్టివ్గా లేదు. అండ్ ఆల్సో మాట్లాడేది కూడా తగ్గించేసింది. ఎందుకంటే మిస్ రేచల్ వీడియోస్ ఎలా ఉంటాయంటే ఆల్ జోనర్స్ ఆఫ్ కిడ్స్ కవర్ అవ్వాలని చెప్పి తను మాట్లాడుతుంది, సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తుంది, అన్నీ కలిపి చేస్తారనమాట. అయితే క్యాండీ మరి దేనికి అట్రాక్ట్ అయిందో తెలియదు కానీ సో తను మాట్లాడడం తగ్గించేసింది. సో మా ఏప్రిల్ ఆ టైంలోనే అట్ ద సేమ్ టైం నేను ఒక బుక్ కూడా కొన్నాను. సో ఆల్ టుగెదర్ నేను చేసిన ఒక మిస్టేక్ అనమాట, ఇది ఫస్ట్ టైం మొదలుగా నేను చేసిన మిస్టేక్. అది నేను రియలైజ్ అవ్వడానికి నాకు 3 weeks టైం పట్టింది. సో అది పెట్టడం వల్ల క్యాండీ కొంచెం స్లో అవుతుంది, లైక్ యాక్టివ్గా ఉండట్లేదు, డల్ అయిపోతుంది అని చెప్పి నేను అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా రేచల్ది స్టాప్ చేసేసాను అనమాట. నేను చాలా వరకు కిడ్స్ ఈ కోకో మిలన్ వీటికి అట్రాక్ట్ అవుతుంటారు కదా, సో నాకు అలా నా బేబీ అట్రాక్ట్ అవ్వకూడదని చెప్పి నేను ఫస్ట్ నుంచి సాంగ్సే ప్లే చేశాను. ఎందుకో ఇది సజెస్ట్ చేశారు కదా అని దీనికి వెళ్ళాను. మేబీ బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారేమో, బట్ క్యాండీకి అయితే అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే క్యాండీ ఈజ్ లైక్ చాలా యాక్టివ్, మనం చెప్పేది మళ్ళీ గ్రాస్ప్ చేసి రిపీట్ చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. బట్ అది చూసిన తర్వాత తనది అది తగ్గిందని నాకు అనిపించింది అనమాట. జస్ట్ ఫస్ట్ టైం మామ్ విచ్ నేను నేర్చుకున్న దాన్ని కొంచెం మీకు షేర్ చేస్తున్నాను, ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుందని చెప్పి.